హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి ఈ వీడియోలో చూసే లేదా ఈ వీడియోలో చర్చించే విషయాలను చివరి వరకు వినండి. దయచేసి వదిలేయద్దు. ఎందుకంటే మన వ్యాయామ మిత్రులు లేదా వ్యాయామ నిరుద్యోగులు పడుతున్న మానసిక బాధ ఏంటో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వారిలో ఉన్న వారి మెదులుతున్న ప్రశ్నలు ఏంటి, వారు నెక్స్ట్ చేయవలసిన పని ఏమిటో ఈ వీడియోలో స్పష్టంగా చర్చించడం జరిగింది. అంటే డిఎస్సి కోసం. ఓకేనా ఫ్రెండ్స్, మొట్టమొదటిగా వ్యాయామ నిరుద్యోగుల మెదడులో ఎటువంటి ప్రశ్నలు రేకెత్తుతున్నాయి అంటే, ఒకటి, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, అసలు డిఎస్సి ఉంటుందా అనేది. నెక్స్ట్, డిఎస్సి లేకపోతే ఏం చేయాలి. నెక్స్ట్, డిఎస్సి పడేంత వరకు కొనసాగాలి అంటే నా యొక్క ఆర్థిక స్థితి, అంటే నిరుద్యోగ యొక్క ఆర్థిక స్థితి ఏమిటి. డిఎస్సి ఎప్పుడు వచ్చినా రాకపోయినా నువ్వు చేయవలసిన పని ఏమిటి. నెక్స్ట్, డిఎస్సి కోసం ప్రయత్నించకపోతే ఏం జరుగుతుంది, అంటే నీ లైఫ్లో ఏం జరుగుతుంది నువ్వు డిఎస్సి కోసం ప్రయత్నించకపోతే. డిఎస్సి కోసం ఎవరి మాటలు నమ్మాలి, అంటే డిఎస్సి కోసం ఎవరి మాటలు నమ్మాలి. ఓకే, డిఎస్సి కోసం ఉన్న సమయాన్ని నువ్వు ఎలా వినియోగించుకోవాలి. ఇదే ప్రశ్నలు ప్రతి ఒక్క వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయుడిలో మెదులుతున్న ప్రశ్నలు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కసారి చూసుకున్నట్లయితే మొదటి ఈ ప్రశ్నలకన్నిటికీ మనం వాస్తవంగా ఉన్న సమస్యలు ఏమిటి, వాస్తవంగా ఉన్న సమాచారం ఏంటో తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఒకటి, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది. ఇది పెద్ద ప్రశ్న. ప్రతి ఒక్క నిరుద్యోగులో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారిలో ఉన్న ఏకైక సమస్య ఏంటంటే డిఎస్సి ఎప్పుడు ఉంటుంది. ఈ డిఎస్సి ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. అసలు ఎటువంటి సమాచారం లేదు. ఎందుకు, ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, అనేక రకాలైన యూట్యూబ్ మాధ్యమాల్లో మన యొక్క నిరుద్యోగుల సమయంతో ఆడుకుంటున్నారు. దయచేసి నేను చెప్పే విషయం ఏమిటి అంటే, మీరు అటువంటి మాటలు నమ్మద్దు. ఓకే, వాస్తవంగా ఉన్న పరిస్థితి ఏంటి, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అంటే వాస్తవంగా ఉన్న పరిస్థితి ఏమిటి అంటే, డిఎస్సి ఎప్పుడు ఉంటుందో స్వయాన మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు మార్చిలో ఉంటుంది అని మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, మార్చి నెల వచ్చింది, మార్చి నెల గడిచిపోతుంది. ఓకే, మార్చి చివరి వారంలో ఉంటుంది అని మనకి హామీ ఇచ్చాడు. ఓకే, మార్చి చివరి నెల అంటే ఏంటి అంటే ఇప్పటి నుంచి ఒక 9-10 రోజులు మనకి సమయం ఉంది. అంటే డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అని తెలియాలి అంటే మనము ఖచ్చితంగా ఈ 10 రోజులు మార్చి నెల దాటేంత వరకు మనం వేచి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్, వాస్తవంగా. నెక్స్ట్, డిఎస్సి అసలు ఉంటుందా. ఓకే, డిఎస్సి అసలు ఉంటుందా ఉండదా అని తెలుసుకోవడానికి ప్రభుత్వం నుండి మనకి ఒక విషయం, అసలు వాస్తవంగా ఉన్న విషయం ఏమిటంటే ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం లేదు డిఎస్సి ఉండదు అని. ఓకేనా ఫ్రెండ్స్, డిఎస్సి అసలు ఉండదు అని సమాచారం లేదు. ఓకే, మనం రోజు ప్రభుత్వంలో కనబడే కొన్ని విషయాలను గమనించినట్లయితే కొన్నిలో అంటే న్యాయపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ సమస్యలన్నీ తొలగుతూ వచ్చాయి. ముఖ్యంగా మనకు ఉన్న న్యాయపరమైన సమస్య ఏది అంటే ఎస్సీ క్లాసిఫికేషన్, అంటే ఎస్సీ వర్గీకరణ ఆల్రెడీ జరిగింది. దీనికి సంబంధించి చాలామంది ఏం చేస్తారంటే కేంద్రం ఆమోదించాలి, అది ఆమోదించాలి, ఇది ఆమోదించాలి అంటే ఎటువంటి లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా దాదాపు క్లియర్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఒక సూచిక అంటే డిఎస్సి రావడానికి అసలు ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం ఏది అంటే ఇది. అంటే డిఎస్సి ఎస్సీ క్లాసిఫికేషన్ అడ్డుగా ఉంది కాబట్టి అది కూడా తొలగిపోతూ ఉంటుంది. అంటే మనకి మార్చిలో వచ్చే అవకాశం ఉంది అనడానికి సూచిక. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, డిఎస్సి లేకపోతే ఏం చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ న్యాయపరమైన సమస్య, ఇది కోర్టు కేసులు అలా ఇలా అని కొద్దిగా డిఎస్సి వాయిదా పడింది. డిఎస్సి వాయిదా పడితే నువ్వేం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, డిఎస్సి వాయిదా పడడానికి గల కారణాలు కొన్ని ఏవి
వాస్తవమైన కారణాలు ఏదంటే ఎస్సీ క్లాసిఫికేషన్ జరగాలి, మళ్ళీ జిల్లాల వారీగా చేశారు, వీటిని జిల్లాల వారీగా ఆమోదించకూడదు, ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది, డిఎస్సి వాయిదా పడుతుంది, డిఎస్సి లేట్ అవుతుంది అనే అపోహలో ఉండొద్దండి. ప్రభుత్వం అనుకుంటే ఏమైనా చేయగలదు, నా నమ్మకం. అంటే వాస్తవాలు, ప్రజెంట్ ఉన్న వాస్తవాలు, వీటికి ఎటువంటి సాక్ష్యాలు అయితే లేవు. నెక్స్ట్ 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే డిఎస్సి పడేంత వరకు కొనసాగాలి అంటే నా ఆర్థిక పరిస్థితి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వ్యాయామ నిరుద్యోగులు లేదా ప్రతి ఒక్క నిరుద్యోగులు వేధిస్తున్న పరిస్థితి ఏంటి అంటే ఆర్థిక పరిస్థితి. ఆర్థిక పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. చాలామంది ఆర్థికంగా బాగా ఉన్నోళ్ళు ఉంటారు, బాగా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని బట్టి. ఓకే, డిఎస్సి లేట్ అవుతుంది, డిఎస్సి లేట్ అయితే నీ పరిస్థితి ఏంటి, డిఎస్సిలో ఉండాలంటే నీ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి. దీనిని నువ్వు ఎలా నిర్వహించుకోవాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది, పూర్తిగా నీ చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, డిఎస్సి ఎప్పుడు వచ్చినా రాకపోయినా నువ్వు చేయవలసిన పని ఏమి అంటే, డిఎస్సి వస్తుందో రాదో పక్కన పెట్టు, ఈ రోజుకి డిఎస్సి రాలేదు, వస్తుందో రాదో తెలియదు, నువ్వు చేయవలసింది పని ఏది అంటే సబ్జెక్ట్తో నువ్వు టచ్లో ఉండడం. ఈ సబ్జెక్ట్తో నువ్వు టచ్లో ఉండడం. ఇది ఎలా ఉండాలి సార్, మీరు వ్యాయామిత్రులందరూ ఏమనుకుంటారంటే డిఎస్సి లేదని మానసిక అపోహలో ఉన్నారు, మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఒకవేళ డిఎస్సి వచ్చినా రాకపోయినా నువ్వు చేయవలసిన పని ఏదంటే సబ్జెక్ట్తో మమేకం అవ్వడం. సార్, నేను సబ్జెక్ట్ చదవలేకపోతున్నా, నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఏది అంటే 2 రోజులకి లేదా 3 రోజులకి ఒక క్వశ్చన్ పేపర్ చేయడం వల్ల లేదా ప్రీవియస్ పేపర్ చేయడం వల్ల నీకు క్వశ్చన్ పేపర్ లేదా డిస్కషన్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సబ్జెక్ట్తో కొద్దిగా మమేకమవుతావు. అంటే నువ్వు వ్యక్తిగతంగా చదవలేకపోయినా గ్రూప్లో సమూహంతో కలవడం వల్ల నువ్వు కొద్దిగా సిలబస్తో మమేకం అవుతావు. నెక్స్ట్, డిఎస్సి కోసం ప్రయత్నించకపోతే ఏం జరుగుతుంది అంటే, నువ్వు డిఎస్సి కోసం ప్రయత్నించకుండా ఈ సామాజిక మాధ్యమాలు చెప్పే మాటలు విని నువ్వు ప్రయత్నించకపోతే ఏం జరుగుతుంది, ఒకే ఒక వాస్తవంగా చెప్పాలి అంటే చరిత్రలో నీ పేరు లిఖించబడదు. ఓకేనా ఫ్రెండ్స్, డిఎస్సిలో నీ పేరు ఉండదు. డిఎస్సి ఎప్పుడు వచ్చినా రాకపోయినా ప్రయత్నిస్తూ ఉండాలి. డిఎస్సి కోసం ప్రయత్నించకపోతే ఏం జరుగుతుందంటే డిఎస్సిలో నీ పేరు లిఖించబడదు. ఓకేనా ఫ్రెండ్స్, డిఎస్సి కోసం ఎవరి మాటలు నమ్మాలి? ఓకేనా ఫ్రెండ్స్, మేము కానీ యూట్యూబర్స్ కానీ మాధ్యమాలు కానీ ఎన్నో విషయాలు ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ నమ్మద్దు. నీ యొక్క ఆత్మ, నీ యొక్క మనసు ఏం చెప్తుంది, ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు క్లారిటీ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఏది వాస్తవంగా ఉంది, ఎవరు వాస్తవంగా ఉన్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఏది గ్రహిస్తున్నావో అది పూర్తిగా నీ వ్యక్తిగతంగా ఉండాలి. నెక్స్ట్, ఉన్న సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి? ఒకటి మన వ్యాయామ నిరుద్యోగులకి ఉన్న సమస్య ఏమిటి అంటే సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి? వీటన్నిటికి ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటే సమయాన్ని వినియోగించుకోవడం. మొదటిది, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడైనా రాని నీ పని ఏమి ప్రిపేర్ అవ్వడం. ఓకే, నీ డిఎస్సి రాదు అనే ఒక చిన్న అపోహలో ఉన్నావు కూడా, నీ మైండ్ సెట్ అనేది చదవడానికి వీలు కాదు. నువ్వు వెంటనే ఏం చేయాలి, కొన్ని ఎగ్జామ్ పేపర్లు చేయడం, అదే పేపర్లను నీ సమూహంతో ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడం వల్ల సబ్జెక్టు ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు సమయము నువ్వు వినియోగించుకుంటావు. నెక్స్ట్, డిఎస్సి అసలు ఉంటుందా? ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? ఆల్రెడీ మొదటి సంతకం కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది. ఇది నా నమ్మకం. ఓకేనా, డిఎస్సి లేకపోతే ఏం చేయాలి? డిఎస్సి లేకపోతే ఏం చేస్తావు? నీ యొక్క సమస్య అయితే కాదు, అందరి సమస్య డిఎస్సి. అందరికీ ఏం జరుగుతుందో నీకు అదే జరుగుతుంది. డిఎస్సి పడేంతవరకు కొనసాగాలి అంటే నా ఆర్థిక పరిస్థితి అనేది ఉంటుంది, పోతుంది. వాస్తవంగా చెప్పాలి అంటే నీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఒక ఆపరేషన్ జరిగితే 3 నుంచి 4 లక్షలు ఖర్చు పడతావు. అంటే నీ యొక్క 60 ఏళ్ళ జీవితం బాగుపడుతుంది అంటే నీ ఆర్థిక స్థితి నీకు అడ్డుగా రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ గమనించుకోండి. ఇవి వాస్తవమైన విషయాలు మాత్రమే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నా. దయచేసి ఎవరు దీన్ని కాంట్రవర్సీగా అనుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, డిఎస్సి కోసం ప్రయత్నించకపోతే ఏం జరుగుతుంది? నువ్వు ప్రయత్నించకపోతే ఆగిపోతావు అనేది గుర్తించాలి.
చరిత్రలో లిఖించబడదు డిఎస్సి. ఓకే, ఒక్కసారి డిఎస్సి కొట్టామా దాని మజా వేరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నా వాస్తవ సమాధానాలు, అంటే వాస్తవంగా ఒక వ్యక్తి ఆలోచించవలసిన సమాధానాలు ఇవన్నీ. ఓకే, ముఖ్యంగా ఉన్నది ఏదంటే ఉన్న సమయాన్ని నువ్వు ఎలా వినియోగించుకోవాలి అన్నది నీ వ్యక్తిగతమైనది. ఈ సమయాన్ని నువ్వు ఏ విధంగా అంటే, నేను చెప్పే విషయం ఏది అంటే, నీకు సబ్జెక్ట్ చదవడం ఇంట్రెస్ట్గా లేదు, దాన్ని ఏం చేయాలి, వెంటనే ఏదో ఒక ఎగ్జామ్ రాయడం వల్ల ఏం జరుగుతుందంటే, నీకు సబ్జెక్ట్ అంతా చదవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రీకాల్ అవుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఎగ్జామ్స్ మరెన్నో రాస్తూ ఉండాలి. ఓకే, ఈ వీడియో ద్వారా నా యొక్క వాస్తవ సమాధానాలు, అంటే డిఎస్పై ఉన్న అపోహాలకు వాస్తవ సమాధానాలు తెలియజేయడం జరిగింది. ఏదైనా ఈ వీడియోలో నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. దయచేసి మీకు ఏదైనా తప్పుగా మాట్లాడి ఉండింటే, నేను కరెక్ట్గా మాట్లాడి ఉండింటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా బాధపడొద్దు, మానసికంగా దృఢంగా ఉండాలి. ఓకేనా, వ్యాయామ మిత్రులందరూ కూడా మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటూ, అందరికీ మేలు జరగాలని, డిఎస్సి ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉండండి.